హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మర్దల్ పిల్ల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నిన్న మొన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అయితే కింద కామెంట్లో ఒకటే కామెంట్, వెర్ ఇస్ మర్దల్ పిల్ల మర్దల్ పిల్ల మర్దల్ పిల్ల. నేను మర్దల్ పిల్ల కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నా, నాకు మర్దల్ పిల్ల వీడియోసే కావాలని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో ఇంకొంతమంది అయితే ఎందుకు మర్దల్ పిల్ల ఛానల్ నేమ్ చేంజ్ చేశారు, సో ఎందుకు ఈ పేరు పెట్టారని కొంతమంది కామెంట్ చేశారనమాట. సో వాటన్నింటికి సమాధానం ఇస్తూ, సో ఎవరైతే మరదల పిల్లనే ఇష్టపడ్డారో ఆ మరదల పిల్ల ఎటు వెళ్ళలేదు. సో ఆ మరదల పిల్ల ఎప్పుడు ఉంటుంది అనమాట. సో మరదల్ చెప్పు ఒకసారి. ఓకే, మరదల పిల్ల ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. చెప్పు మరదల్. కామెంట్లు అయితే వెర్ ఇస్ మరదల పిల్ల, నేను మరదల పిల్ల కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నాకు మరదల పిల్ల కావాలంటున్నారు. వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు, నువ్వు ఇన్ని రోజులు ఎట్టు వెళ్ళిపోయినావు అది చెప్పు ఫస్ట్. వెళ్ళాలని ఏం లేదు, చాలా అంటే చాలా థ్యాంక్స్. చాలా మందికి పేరు పేరున నాకు చాలా మంది ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. చాలా మంది మదర్ పిల్ల ఎక్కడికి వెళ్ళింది, మదర్ పిల్ల నేమ్ ఎందుకు మార్చేస్తావు, నేను చేసిన ప్రతి ఒక్క ఛానల్ కింద మదర్ పిల్ల నువ్వు సూపర్, నువ్వు ఇంకొక ఛానల్ టైగర్ ఛానల్ అయితే హైలైట్ అసలు. తను ఎవరో కూడా తెలియదు, నీకైతే హాట్సాప్ బ్రో అండ్ సిస్టర్. మదర్ పిల్ల నువ్వు కొత్త ఛానల్ పెట్టు, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు కదా. సో ఈ మళ్ళీ మరదల పిల్ల అనే ఛానల్, అంతకుముందు ఏ ఛానల్ అయితే రన్ చేశానో అదే ఛానల్ మళ్ళీ మీ మరదల పిల్లగా వస్తున్నా. ఇన్ని రోజులు ఏమైందని కూడా చాలా మంది కామెంట్స్ కదా, దానికి కూడా రిప్లై ఇస్తున్నాను. కొన్ని షూట్స్ కొన్ని కారణం వల్ల రాలేకపోయాను. అండ్ అంతకుముందు కంటెంట్ రాహుల్తో చేసా, బావా నువ్వు కావాలని. సో ఆ ప్లేస్లో ఇప్పుడు మన టన్యా మామ వచ్చిండు. అంటే రాహుల్ ఎందుకు లేడని చెప్తే తనకు ఆల్రెడీ 2 ఛానల్స్ ఉన్నాయి, దానికి టైం సరిపోవడం లేదు రాహుల్ బాబు. నేను తనియా మామ ఇద్దరం కలిసి చేస్తాం, మీరు నాకు ఇలానే సపోర్ట్ చేయండి, దీనికన్నా బాగా కంటెంట్ అనేది నేను ఇస్తాం. అండ్ చాలా అంటే చాలా థ్యాంక్స్. నాకు 1 month ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. బావ ఛానల్లో స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగారు కదా మరదల పిల్ల నేమ్ ఎందుకు మారిపోయిందంటే, ఆ వీడియోస్ నేను చెయ్యలేనని చెప్పి నేనే చెప్పి నేమ్ మార్చుకో, నేను ఇంకా వీడియోస్ చెయ్యను అంటే ఆ ఛానల్లో చెయ్యను అని చెప్పాను. ఎందుకంటే నాకు వేరే సాంగ్ షూట్స్ అవి ఉండడం వల్ల ఇంకా రీచ్ అవ్వలేనేమో అని చెప్పి దానివల్లనే నేమ్ మార్చే తప్ప వేరే దానివల్ల కాదు. మళ్ళీ మీ మరదల పిల్లగా మళ్ళీ అదే ఛానల్లో వీడియోస్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారు కదా, మరదల పిల్ల ఎటు వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నా కదా, ఇంకేటి వెళ్ళకపోతే బావ ప్లేస్లో నేను మామగా నేను ఎంటర్ అవుతున్నాను అనమాట. సో బావని మరదల పిల్ల అండ్ బావని ఎలా అయితే సపోర్ట్ చేశారో డెఫినెట్లీ మీరు నన్ను కూడా ప్లేస్లో అలాగే సపోర్ట్ చేస్తే అద్భుతమైనటువంటి కంటెంట్, యాక్చువల్లీ ఒక మంచి సిరీస్ స్టార్ట్ చేశామన్నమాట. సో ఆ సిరీస్ ఏంటి, అందులో ఏం వీడియోస్ ఉండబోతున్నాయి అనేది చాలా అంటే చాలా అద్భుతంగా సో వీడియోస్ తీసి నేను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో డెఫినెట్లీ సపోర్ట్ చేయండి గాయస్. సో మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తామన్నమాట. సో ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది సో సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. అబ్బా, అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూసేస్తున్నారు. 20K 30K 60K వరకు వ్యూస్ వస్తున్నాయి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే కదా. సో ప్లీజ్ మమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి, మేము ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలి అంటే సో ఎలాగో చేస్తారు కదా. ఇంతసేపు చూసినప్పుడు ఒక్క నిమిషం, 1 సెకండ్ పట్టదు, ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. సో ఇక మేము చేసే ప్రతి కంటెంట్ అనేది మీ ముందుకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. సో మరదల పిల్లని అయితే మామూలుగా ఒక రేంజ్లో కష్టపెట్టిద్దామని నేను ఫిక్స్ అయినా. ఏంటి మరి చేయవా? కష్టమేంటి, ఏదో వీడియోస్ చేయడం అంటే కష్టమే కదా. ఇక్కడ మరదల పిల్ల ఓకే, ఏ కష్టం ఉండదు. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాం, ప్రాంక్ చేద్దామా లేకపోతే ఏదైనా వేరే సిరీస్ చేద్దామా? ఇప్పుడు ఫ్రాంక్స్ సిరీస్ అనేది తర్వాత, అది ఓకే. ఇప్పుడే ప్రజలకి ఫస్ట్ రిప్లై ఇచ్చే ముందు మనకు తెలియదు ఏమో ఎలా వెళ్ళాలి అనుకుంటే అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక డేర్ తీసుకున్నా, చేస్తా, తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఏం డేర్ తీసుకుందో నాకైతే తెలియదు. సో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. సో చాలా మంది అనుకుంటారు ఈ ఛానల్లో ప్రాంక్సే ఉంటాయి, ప్రాంక్స్ అస్సలు ఉండవు. ఇది అయితే జస్ట్ నార్మల్ ఫ్యామిలీ ప్రాంక్స్ అనేవి ఉంటాయి తప్ప ఒక లవర్కి డబుల్ మీనింగ్ డైలాగ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే అలాంటి వర్డ్స్ మేము యూజ్ చేయలేము.
సో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాతో కాదు ప్లీజ్. సో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద కామెంట్ చేయండి అబ్బా, మీకు బ్రో దానికైతే చాలా థ్యాంక్స్ అబ్బా, నాకు సపోర్ట్ చేసే మీ అందరికైతే పేరు నాకు ఎవరి నేమ్ తెలీదు, కానీ మీకు మాత్రం నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకు అని చెప్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేసిన ప్రతి ఒక్క ఛానల్లో, టైగర్ అక్కలో ఎవరు శంకర్ అఫీషియల్ బంజారాలో అనుకోండి, జేపల్, ఈ ప్రతి ఒక్క ఛానల్కి ఎంత బాగా నాకు సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే అసలు ఏంటంటే మర్దల్ పిల్ల అదొక రేంజ్ మీరు తీసుకొచ్చారు, దానికన్నా మంచి కంటెంట్ తీసి మీ ముందుకు వస్తా. ఇంకొక డేర్ కూడా నేను ఇస్తాను, ఎవరికైనా మీ అనుకున్న వాళ్ళ మీద ఫ్రాంక్స్ కావాలి అంటే మా కాంటాక్ట్ అవ్వండి, కింద మెసేజ్ పెట్టండి, మీ మెసేజ్కి మేము రిప్లై ఇస్తాము. అండ్ రిప్లై ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సరే నో ప్రాబ్లం, డేర్ చేయడానికి నేను రెడీ, మీరు సిద్ధమైపోండి. అండ్ మీరు ఏమైనా డేర్ ఇవ్వాలి అన్న కూడా కింద కామెంట్ పెట్టేయండి, ఎంత కష్టమైనా సరే మీకోసం నేను చేస్తా. మర్దల్ పిల్లగా అండ్ మీ ఫ్రెండ్గా డేర్ లేదా ఎవరి మీద అయినా సరే, అక్క ఇది చేయి మర్దల్ పిల్ల, నువ్వు ఈ కంటెంట్ చేయి అని చెప్తే, బికాస్ ఇతని మీద అయినా సరే లేదా రోడ్ మీద వాళ్ళ మీద అయినా సరే చేయడానికి నేను రెడీ. కామెంట్ పెట్టండి. అండ్ మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, ఫ్రెండ్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్, వాళ్ళ మీద కూడా ఫ్రాంక్ కావాలి, వాళ్ళకు కూడా మేము ఏడిపించాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను చెప్తాను, నాకు కింద మెసేజ్ పెట్టండి. మీ ఏరియా ఈ చుట్టుపక్కల నాకు దగ్గరలో ఉంటే, మ్యాక్సిమం ఒక 30 కిలోమీటర్స్ లోపల ఉంటే నేనే వచ్చి వీడియోస్ తీయడానికి నేనే వస్తాను. మీ సపోర్ట్ ఏమొద్దు, ఆ వ్యక్తిని ఎక్కడనేది మీరు పెట్టుకోండి, ఆ వీడియోస్ అని కూడా నేను చేస్తా. అర్థమైందా నీకు? నువ్వు రెడీ కదా? నేను రెడీ. మీ వాళ్ళకు కూడా ఫ్రాంక్ చేయడానికి నేనైతే రెడీ, మీరు రెడీ అయితే కింద కామెంట్ పెట్టేయండి. అండ్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మేము మెసేజ్ పెడతాం మాతో ఎలా మాట్లాడతారు అని చెప్పి. సో కింద ఇన్స్టా ఐడి అనేది నేను ప్లే చేస్తాను. ఎప్పుడు మర్దల్ పిల్ల అనే ఛానల్లో కింద ఇన్స్టా ఐడి పెడతాను, ఓకేనా మామ? ఇంకొకటి, నీ నంబర్ ఇప్పుడు నుంచి యూట్యూబ్ లో పెట్టి, ఓకేనా? అండ్ కింద నా ఇన్స్టా ఐడి కూడా ప్లే చేస్తాను నేను. సో మీ ఇష్టం, కాల్ చేయాలనేది మీ చేతిలో ఉంది, అండ్ ఇన్స్టాలో మెసేజ్ చేయాలని కూడా మీ చేతిలో ఉంది. సో లేదంటే మీ ఇన్స్టా ఐడి కింద పెడతాం, మా ఇన్స్టా ఐడికి మీరు మెసేజ్ చేయండి అని చెప్పినా కూడా దాని ప్రకారంగా వెళ్తాం. అండ్ కింద మా మామ నెంబర్ కూడా పెడతారు యూట్యూబ్లో. ఎవరికైనా మర్దల్ పిల్ల అని కాదు, మా మామతో కూడా సరే ఇలా ఫ్రాంక్ మా వాళ్ళ మీద డేర్ చేయమంటే ఆ డేర్ చేయడానికి మేము రెడీ. అండ్ మీకు ఏమన్నా ఉంటాయి కదా కొన్ని ఆలోచన, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, మాకు కూడా కొన్ని ఇది లేదు. సో మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ మాకు మెసేజ్ ద్వారా చెప్పలేము, టైప్ చేయడం రావడం లేదు, మర్దల్ పిల్ల అనుకున్న వాళ్ళు కూడా మాకు కాల్ చేయండి, ఈ కంటెంట్ చేయమని చెప్పండి, ఆ కంటెంట్ మేము చేస్తాం. అండ్ ఇంకొకటి, నాకు లేట్ అవుతుంది, నేను ఇంటర్వ్యూ చేసుకొని నేను వెళ్తాను. సరే ఏమనుకో. సో ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మర్దల్ పిల్ల ఇంట్రొడ్యూస్ అయ్యింది కదా, సో ఈ వీడియోని చూసి డెఫినెట్లీ సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడే వస్తున్నాము, చాలా అంటే సో చాలా కష్టపడి ఇప్పుడే వస్తున్నాం అనమాట. కష్టపడి మంచి కంటెంట్లు తీసుకురావడానికి అయితే మేము ముందుకు వస్తున్నాము. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ షేర్. సో చూసే వాళ్ళు కొంచెం స్టేటస్ పెట్టండి, మంచి కంటెంట్ ఫస్ట్ చూసి, కంటెంట్ బాగుంది, ఈ కంటెంట్ 10 మందికి తెలిస్తే ఇంకా హైలైట్ ఉంటుందని మీకు అనిపిస్తే జస్ట్ ఒక స్టేటస్ పెట్టండి అబ్బా, చిన్న షేర్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఫీడ్బ్యాక్ని అండ్ మీరు చేసే సపోర్ట్ని బట్టి మాకు కూడా మంచి కంటెంట్ చేయాలి, మంచి కంటెంట్తో మేము ముందుకు రావాలని అనిపిస్తుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మేమేమి పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏది అడగట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. సో డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం. సో వీడియో ఇప్పటికే చాలా లాగ్ అయింది అండ్ చాలా పెద్దగా అయింది అనమాట. సో ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ ఇప్పటి వరకు అయితే ఈ వీడియోని స్టాప్ చేసేసి నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.